ఈసారి చాలా యూనిక్ అండ్ మంచి ప్రాంక్ తోటి మా డిజైనర్ దగ్గరకొచ్చేసాననమాట. మమ్మీ చూడు ఏ మాత్రం డౌట్ కొట్టకూడదు, మనకు మాత్రమే తెలియాలి ఇది ప్రాంక్ అని, వాళ్ళకి తెలియకూడదు. నీకెందుకు నువ్వు స్టార్ట్ చేయి, నేను అల్లుకుపోతా. నేను బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వినండి వినండి. ఈ ఐడియా ఎలా అంటే టాస్క్ లో కొడతావా రాళ్ళ పూజ హౌ నైస్ ఇట్ ఇస్. ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ కదా. ఏం వాడకవయ్యా కారం రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. నా దగ్గర ఎవరైనా చెత్తగా లేదా రీజన్ లేకుండా వేరే వాళ్ళ నామినేట్ చేసి, నన్నే కాదు వేరే వాళ్ళ నామినేట్ చేసి నేను తీసుకొడతా రాయితోటి. అట్లా ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నేను వెళ్ళిన తర్వాత మీరు బయట నుంచి ఒక రూమర్ సృష్టించండి. ఏదైనా డిఫరెంట్ రూమర్, ఏదైనా ఒక రూమర్. కొంచెం మెంటల్ ఉందనా? హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో చాలా రోజులైంది కదా ప్రాంక్ చేసి ఇప్పుడు మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాను. సో ఈసారి చాలా యూనిక్ అండ్ మంచి ప్రాంక్ తోటి మా డిజైనర్ దగ్గరకు వచ్చేసాను అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఫన్నీ. మీరు చాలా చాలా నవ్వుతారు. లాస్ట్ టైం ఇదే కాన్సెప్ట్ మీద నేను ప్రాంక్ చేశాను, అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఈసారి మా మమ్మీ మీద కాకుండా ఇంకొకరి మీద చేస్తున్నాను. చాలా బాగుండబోతుంది, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు నేను చెప్తున్నాను, దట్ బిగ్ బాస్ రిలేటెడ్. బిగ్ బాస్ గురించి ప్రాంక్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం పైకి వెళ్ళిపోయి ప్రాంక్ ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్తాను. నేను కెమెరా పెడుతున్నాను నేను అంతా అని చెప్పి, అయినా కూడా వాళ్ళని ప్రాంక్ చేసి ఫుల్గా వాళ్ళని లాస్ట్ వరకు ఇట్లా చెప్పి హైప్ ఇచ్చి లాస్ట్కి ఏడిపిస్తాను అనమాట. సో అదేంటో చూసేద్దాం రండి. మమ్మీ చూడు ఏ మాత్రం డౌట్ కొట్టకూడదు, మనకు మాత్రమే తెలియాలి ఇది ప్రాంక్ అని, వాళ్ళకి తెలియకూడదు. నీకెందుకు నువ్వు స్టార్ట్ చేయి, నేను అల్లుకుపోతా. అమూల్యక్క, అమూల్యక్క, హాయ్, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ బోత్. హాయ్. సో నేను మీకు బిజీగా ఉన్నావా? యాక్చువల్లీ బిగ్ బాస్ 8 కి చేస్తున్నాం కదా, అది నాకు తెలుసు. బట్ నేను చెప్పే నేను వీడియోని కూడా తెచ్చుకున్నాను. బై ద వే నా ఆడియన్స్, నేను మీ పుస్తక హాయ్ చెప్పండి ఒకసారి ఇద్దరు. సో ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్. రీసెంట్ నేను చెప్పా కదా మీకు. సో కరెక్ట్ టైంకి మీరు ఇద్దరు ఉన్నారు, చాలా మంచి టైంకి వచ్చాను నేను. సో ఫస్ట్ ఈరోజు బ్లాగ్ తీసుకొని రావడానికి ఏంటి అంటే, నేను ఎవరికి చెప్పలేదు, ఇంకా సర్ప్రైజ్ రివీల్ చేయలేదు. ఒక సర్ప్రైజ్ ఉంది చాలా. ఇది వింటే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు అనుకునేదానివి. నాకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అది. ఇంకా ఎవరికి రివీల్ చేయలేదు, కాకపోతే ఈ బ్లాగ్ తీసుకుంటున్నాను నేను. మీ రియాక్షన్ ఒక్క నిమిషం మీ రియాక్షన్ ఎలా ఉంటది, అండ్ అలాగే నా ఆడియన్స్ కి ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి అయితే వాళ్ళకి తెలుస్తుంది ఈ న్యూస్. సో నేను చాలా ఎక్సైటెడ్. చెప్పనా? లేదు కాదు, నువ్వు ఎప్పుడు అనేదే. నువ్వు అసలు వింటే నువ్వు పూజ కంటే నువ్వే ఫస్ట్ చాలా చాలా ఇదైతే, కానీ నేను చెప్పను, దాంతో అదే చెప్పను. నేను బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సో ఫస్ట్ అంటే ఏ కంటెస్టెంట్ కన్నా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అసలు దానికి మాటలు రావట్లేదు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు చూడు చెమట్లు పట్టేస్తుంది. నేను కూడా విన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవుతున్నాయని సంథింగ్. సో నాకు తెలుసు మీరు నువ్వు అనుకోలేదు, నేను బట్ ఇలా జరుగుతుందని అనుకున్నా కానీ. సో బిగ్ బాస్ లో అందరు లాంచింగ్ అప్పుడే చూసాం మేము. అందరివి ఏమంటారు, అందరూ ఎంట్రన్స్ అవన్నీ ఎంట్రన్స్ వస్తూనే నేను అసలు నేను అవి కలవలేదు కదా నిన్ను. ఎంట్రన్స్ వస్తూనే చెప్పిన ఇదేదో చూస్తే ఆ నాగమణి కంటే డ్రెస్ చూసి ఇదేదో పూజ. అండ్ నాలుగు మీరు కూడా ఈరోజు నేను యాక్చువల్లీ అమూల్యకు చెప్దామని వచ్చాను, మీరు కూడా ఉండడం నిజంగానే. అసలు ఎప్పుడు మీ ఇద్దరు అసలు చైతన్య కూడా ఈ విషయం వింటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
సో మీరు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు కదా, సో వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. This is for నైస్ నైస్ బాగుంది. సో అమూల్య అక్క పాస్ సీజన్స్ కి కూడా కొన్ని చేసింది, ఇప్పుడు నాగమణికంఠ గారికి అమూల్య అక్క డిజైన్ చేస్తుంది అండ్ వేద గారు స్టైల్ చేస్తున్నారు. నా లక్ ఏంటంటే ఇద్దరు ఉన్న టైంలో వర్క్ చేస్తున్న టైంలో నేను వచ్చి చెప్పడం నాకు చాలా ఇదిగా. బట్ థింగ్ ఇస్ మీరు ఎవరికి చెప్పొద్దు అప్పుడే ఈ వీడియో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్ని సీక్రెట్ పెట్టారు. సో ఈ వీడియో నేను ముందే షూట్ చేస్తున్నా, రివీల్ అయ్యే వరకు ఎవరికి చెప్పొద్దు. ఓకేనా? డన్. దానికి ఎట్లుందో కానీ నాకైతే ఏసీలో కూడా చెమట్లు పడుతుంది. అంటే మా మమ్మీ టెన్షన్ నేను ఉంటానో ఉండలేను. ఏమో ఎందుకంటే 2 సార్లు నీకు తెలుసు కాలేజీకి ఫీజు కట్టి బెంగళూరు నుంచి నేను రిటర్న్ తెచ్చుకున్నాను. బట్ నేను స్పెషల్ గా ఎందుకు హ్యాపీ అంటే నాగ్ సార్ గురించి అండ్ నాగ్ సార్ తో మీరు ఇందులో కొంచెం నాగార్జున గారి సపోర్ట్ కూడా మాకు ఉంది. సో నాగ్ సార్ నన్ను స్పెషల్ రికమెండేషన్. సో నాగ్ సార్ నేను అంటే నాకు వాళ్ళు సడన్ గా కాంటాక్ట్ అయ్యారు అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్ ఈ వీడియో చూసి గుర్తుపట్టారంటే ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్తే షీఈ్ వెరీ యాక్టివ్, వెరీ బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి నాగ్ సార్ స్పెషల్ రికమెండేషన్ చేశారు నాకు. అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా చేశాం కదా. సో అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను 3-4 సీరియల్స్ చేశాను ఇంతకు ముందు. షీఈ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి చెప్పారు. సో అంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా వెయిట్ ఫర్ ప్రాపర్ టైం, కష్టపడుతూనే ఉండండి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి, యు విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. దిస్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్. ఆంటీ మీ సపోర్ట్ అండ్ తన హార్డ్ వర్క్. ఫస్ట్ టైం నాగ్ సార్ ని కలిసినప్పుడే మంచిగా ఒక ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుని చిన్న బుడ్డదాన్ని. సో ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎలా కాకపోతే నాకు ఒక డౌట్, నేను నన్ను నేను ఎలా పోర్ట్రే చేసుకోవాలి షోలో? నేను అదే చెప్పా ఫస్ట్ చెప్తూనే నేను చెప్పా, నేను డ్రెస్ వరకు ఇంక నువ్వు నేను చెప్పను పద ముందు బయలుదేరదాం అనేసి బయలుదేరి వచ్చేసాము. కానీ అదేదో ఊహించుకుంటుంది, కానీ అది చెప్పినట్లు కాకుండా కానీ నువ్వు కొంచెం దానికి సజెస్ట్ చెయ్యి, అదేదో తెక్కగా ఆలోచిస్తే అట్లాంటివన్నీ ఏం లేకోకుండా. ఎందుకంటే నీకు తెలుస్తుంది కదా దానికి ఎట్లుంటే బాగుంటుంది అన్నది. ఇప్పటి వరకు దానికి బ్లౌజ్ కూడా నేను ఎక్కడ బయట చేపించలేదు, అది నా కాన్ఫిడెంట్ అన్నమాట. అమూల్య దగ్గర సో ఇప్పుడు అదే అంటే నా ఆడియన్స్ కి అందరికంటే ముందు నా స్టైలింగ్ ఎలా ఉండబోతుంది, నా అవుట్ఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి నేను నా ఆడియన్స్ కి చెప్దామంటే అందరికంటే ముందు వాళ్ళకి తెలియాలి కదా నువ్వు ఎంత బాగా కనిపించాలన్నది నువ్వు డిసైడ్ చేయటం కదా, వాళ్ళు డిసైడ్. ఎందుకంటే పక్కన చూసే వాళ్ళకి కదా బాగా కనిపించాల్సింది. ఇప్పుడు నీకు నువ్వు చేసుకుంటే. అండ్ అలాగే నాకు అనిపించింది అందరూ సెలబ్రిటీస్ వెళ్తారు బిగ్ బాస్ కి, బట్ వాళ్ళ వెనకాల ఎంత వర్క్ ఉంటుంది అని చెప్పేసి నా ఆడియన్స్ కి చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మెజర్మెంట్స్ నుంచి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది గైస్, చాలా ప్లానింగ్ ఉంటుంది, చాలా కలర్ షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ 1 week or 2 weeks, అంటే ఒక 20 weeks జర్నీ. అంటే లోపల కలర్ కాంబినేషన్స్ హౌస్ కి సెట్ అవుతాయి లేదా ఇవన్నీ ఆలోచించాలన్నమాట. సో అవన్నీ డిస్కషన్స్ ఎలా ఉండబోతున్నాయి. దానికి తోడు ప్రతి వీక్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ నాగార్జున గారు వచ్చినప్పుడు అప్పుడే అమూల్యక రాసేస్తుంది పూజితాస్ బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యు. నిన్న నైట్ నుంచి ఫుడ్ కూడా వెళ్ళట్లేదు మనకి. నేను ఇంకొక 4-5 kgs వెయిట్ లాస్ అవుతానేమో. We can try very new looks. Whether we'll work on something like something సో మా మమ్మీ అంటే నన్ను కొంచెం ఏమంటారు, నన్ను కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఎట్లా స్టైలిష్ గా ఎట్లా ఇప్పటి వరకు పూజిత కనిపించని టైప్ లో కనిపించారు, కానీ అట్లని మరి అమూల్య అది అడిగినట్టు అన్ని చేయకు. సరే అయితే నేను కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటాం, ప్రాపర్ ప్లానింగ్. ఎందుకంటే మా మమ్మీ కూడా సర్ప్రైజ్ గా అనిపించాలి, అది అలా కుదరదులేండి, మా మమ్మీ పంపించాలి లోపల అన్నిటికీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్తున్నాను? అవునా? సో యాక్చువల్లీ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ట్రై చేయాలి అమూల్యక్క, మనం కొంచెం ఆర్డినరీ టైప్ ఉండకూడదు. బికాస్ ఇప్పటి వరకు నేను వేసిన అవుట్ఫిట్స్ అన్ని కూడా నా ఇన్స్టాగ్రామ్ లో అలా చూసినా కూడా ఐ ఫీల్ సమ్వాట్ కొంచెం ఆర్డినరీగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా. ఇప్పుడు నేను ఫుల్ హ్యాండ్స్ కానీ కుర్తీస్ అసలు అట్లాంటివి వద్దు నాకు. నో ట్రెడిషనల్ కంప్లీట్ వెస్టర్న్ ఉండాలి కొంచెం. ఓకే. అండ్ అలా కాకుండా కొంచెం ఇట్లా సైడ్ కట్స్ ఉన్నవి కానీ. అయ్యో అందుకే మా మమ్మీని అందుకే బయట కూర్చోబెట్టాను.
బట్ No, బాగుంటుంది. auntie will kill me, man. No. లేదు, But లేదు. she can try. Like, See, I have to try కదా. సమ్ వేరియేషన్ చూపియాలి కదా. నేను ఇప్పుడు see it is national television చాలా మంది వద్దొద్దు మీరు ఇక్కడే ఉండండి. Oh my god, no. మమ్మీ చెప్తే ఒప్పుకోదాము ట్రై లేక. చేయొచ్చు మనం. లైక్ తినకి సెట్ అవుద్ది కూడా. నేను ఇంకా అంత బల్కీగా లేదు. బాగా అనిపిస్తుంది బట్ auntie will kill me. కాదు అంత బల్కీగా లేను కాబట్టి నాకు ఎక్కడ కట్స్ పెట్టినా కూడా Oh my God, see I look fit. See, I can give you unique look but not exposing, no exposing, no బట్ slits. ఆడియన్స్ చూసేది ఎక్స్పోజింగ్ No, కదా. man, no, people like you as you are like, you look very లేదు. naturally. Yeah, but No. But but మీరు still మీరు she can- try. I mean, తినే ఎలా ఉందో అలా Auntie will చూస్తారు kill me, చూస్తారు బట్ no. షీ కెన్ ట్రై కదా. న్యూ థింగ్స్ లైక్ షీ కెన్ ట్రై ఇట్ అవుట్ లైక్ బిగ్ We'll బాస్ try అనేది very ఇప్పుడు new look, very new look, Yeah. but not exposing, right? People has to accept as what you are, right? అక్క ఇప్పుడు మనం No, ఫ్రాంక్ no, గా man. Oh, ఒక I నిమిషం can't do, I can't మనం do. కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడదాం. నన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్తే నేను అంత ఫిట్ కాదు. అబ్బాయిలందరితో వెళ్ళి టాస్క్లు ఆడేసి ఎత్తేసి వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి నేను అంత స్ట్రాంగ్ కాదు. సో ఆడియన్స్ నేను ఎంగేజ్ చేయాలి, కొంచెమైనా బేసిక్ ఎక్స్పోజింగ్ అదే ఉండాలి. నువ్వు మాట్లాడు, యు ఆర్ యాక్టర్, యు ఆర్ అవును, acting అవన్నీ చేస్తాను. సింగర్, అవన్నీ యూజ్ చేయు. అది కదా మనం చూపియాల్సింది అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ నేను మా మమ్మీ లేకుండా వెళ్తేనే చాలా సింపతి చాలా ఇదైపోతుంది. See, I can give you very unique embroidery, unique color combination, unique fitting, but not exposing, man. She'll kill me. Even audience won't prefer that. No. You have to be like you, ante. No. అట్లీస్ట్ మీరైనా కొంచెం చెప్పండి అమూల్య అక్క. No, Veda, that is highly impossible. She can't do. No. అంటే తిను కొంచెం ఒక స్టైల్ స్టేట్మెంట్ లో ఉంటది ఉండాలి బిగ్ కదా. బాస్ లో. ఇఫ్ సపోజ్ ట్రై Are చేస్తే being a designer and a stylist, you can't say this, See, man. అమూల్య అక్క నాకు Without ఇక్కడ exposing also, you can give a Yeah. unique look. కాదు ఇప్పుడు ఇలా ఇక్కడ నాకు అంతా ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేదు. లేదు బట్ మా. ఇక్కడ కట్ కావాలి, ఇక్కడ కొంచెం No. బ్యాక్ ఎక్స్పోజ్ Oh అట్లా my ఉండాలి. God. Auntie, please, లేదు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి. లేదు టాస్క్లు ఉంటాయి, నువ్వు ఇక్కడ కట్ అక్కడ కట్ ఉంటే పీపుల్ విల్ కిల్ మీ, మ్యాన్. లేదు పీపుల్ బట్ విల్ ఆస్క్ హూ ఇస్ దిస్, హూ డిజైన్ దిస్ అని. కానీ Oh అమూల్య my అక్క God. నిజంగా చెప్తున్నా, నేను Oh. షోలోకి వెళ్ళిన తర్వాత కూడా నేను చెప్తా, ఒక మనీష్ మహోల్త్రా ఒక వాళ్ళకంటే No. తోపు మా అమూల్య అక్క నేనే చెప్తా. చెప్పు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ నాకు ఇలా స్టైల్ వేస్తేనే నేను అట్లా చెప్పగలడానికి, అంటే No, ఇట్లా man, ఫుల్ see, డిఫరెంట్ this is ఉండాలి. హైలీ ఇంపాసిబుల్. ఐ కాంట్ డూ దిస్. నో వేదా. అక్క నాకు రాక ఆపర్చునిటీ వస్తే మీరు అసలు ఏంటి ఇట్లా Opportunity చెప్తున్నారు? will design very unique. We can do Indo-Western fusion in denim collection. We can work very boxy outfits. Very different things we can work at, but not exposing, man. No. లేదా ఇప్పుడు పూజిత లేదా ఒక అంటేనే- నిమిషం No. సరే ఇప్పుడు ఈ కట్ కాన్సెప్ట్ కంప్లీట్ గా స్టాప్ చేసేద్దాం. Hmm. రోజు నేను లెహంగాస్ వేసుకుంటా. Not అలా lehengas కూడా కాదు. వాళ్ళు- అలాంటి But she look very traditional. Very right? traditional. బాగుంటుంది. సో నేను ఏమంటున్నా అంటే రోజు లెహంగా వేసుకుంటా. టాస్క్ ఉన్నా కూడా నేను లెహంగా వేసుకొని టాస్క్ ఆడతా. For tasks and all, I'll design very unique. అలా కాదు ఇప్పుడు if you want entry kind of thing, కొంచెం ఏదైనా I can do, but not exposing, man, side slits and all. You can't ఇప్పుడు carry. నాకు నేను No, ఎందుకు man, చెప్తా no. అక్క ఇప్పుడు సైడ్ స్లెట్ ఇవన్నీ వద్దు. నో Yeah. ఇప్పుడు Yeah. నేను ఏమనుకుంటున్నా అంటే నేను బిగ్ బాస్ కి వెళ్తే ఏదో ఒక దాని మీద నేను హైలైట్ అవ్వాలి. ఎవ్రీ ఒక్కరికి ఒక కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ప్రతి సీజన్ లో. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో వస్తే పల్లవి ప్రశాంత్ వచ్చేసి రైతు బిడ్డ అని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ మీద అలా కౌశల్ వస్తే అప్పుడు నిమ్మకాయ పిండి ఆయనకు చాలా ఫేమస్ అయింది కంట్లో నిమ్మకాయ పిండి. సో ఇప్పుడు ఈ సీజన్ లో అట్లా ఎవరో ఒకరు ప్రతి సీజన్ లో. Not with outfits, right? సో అలా నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను I అవుట్ఫిట్స్ can give a unique look, Pujita. I can give a very unique look. దాంతో obviously నువ్వు ఫేమస్ అవుతావు, ఇంకా హైలైట్ అవుతావు. అమూల్యక్క నేను Not అసలు exposing. See, అసలు నేను Big Auntie Boss- will kill me, man. ఒక నిమిషం నేను ఇంకా మా మమ్మీతో చెప్పలేదు ఈ ఐడియా మీతో I'll say her. చెప్తున్నాను. చెప్పేస్తా. నేను నా అవుట్ఫిట్స్ లో కొన్ని స్టోన్స్ పెట్టుకొని వెళ్దాం అనుకున్నాను. Okay. కొన్ని స్టోన్స్ కొంచెం మంచి స్టోన్స్, రియల్ స్టోన్స్. వినండి ఈ ఐడియా ఎలా అంటే టాస్క్ లో కొడతావా ఏంటి? ఎవరైనా తీసి టాస్క్ లో కొట్టను, నామినేషన్స్ లో ఎవరైనా నన్ను నామినేట్ చేస్తే వాళ్ళని కొడతారా వేసుకొని. నాగార్జున గారు అది- దీంతో నాకు సంబంధం లేదండి. నాకు అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే అది మీరు తెలియకుండా మీరే ప్లాన్ చేయాలి ప్లీజ్. ఎట్లా గట్లా మీరు కొంచెం అంటే పాకెట్స్ లో పెడతారు, ఎట్లా గట్లా మీ ఇష్టం. బికాస్ అది ఎలా అంటే నాకు అట్లీస్ట్ ఆ హైప్ అన్న కావాలి. ఈ అమ్మాయి నామినేట్ చేస్తే రాళ్ళతో కొడుతుంది, రాళ్ళ పూజిత. హౌ నైస్ ఇట్ ఇస్. ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ కదా. బా ఏం వాడకవయ్యా. ఇంకొకటి లేదా కట్ ఎక్కడ పడితే అక్కడ కట్ ఉండాలి నా డ్రెస్ లో, అప్పుడు కట్టు పూజిత అంటారు. అలా ఒక యూనిక్ కాన్సెప్ట్. యూనిక్ డిజైన్ థింగ్ ఇస్తాను, యూనిక్ పూజిత అంటారు. విల్ గో విత్ దట్.
యూనిక్ no, అక్క that's against my rules. నేను అక్క ఇప్పుడు అట్లా ఒకటి exposing అస్సలు ఇవ్వను. అక్క ఇప్పుడు నువ్వు ఒకటి అంటున్నావు, నేను పాజిటివ్ గానే చాలా మంచిగా ఉంటే ఆడియన్స్ లో నా మీద మీమ్స్ రావడం కష్టం. నేను హైప్ చేసుకోవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది నీ కరెక్ట్ గా ఉంటే. చేతిలోనే ఉంటుంది. You are already famous, man. అవును నేను ఫేమస్, చాలా మంది ఫేమస్ వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు చాలా సీజన్స్ లో కూడా చాలా మంది ఫేమస్ వాళ్ళు వెళ్ళారు. కానీ కొంతమంది వాళ్ళు ఇప్పుడు ముమైత్ ఖాన్ వెళ్ళింది అక్క, ముమైత్ ఖాన్ వెళ్ళింది, బట్ షీ కుడ్ నాట్ విత్ స్టాండ్ హౌ ఫేమస్ షీ ఇస్. అలా వెళ్ళాలి అంటే మనం ఏమైనా వైరల్ అయ్యేలాగా చేయాలి, మీమ్స్ రావాలి మన మీద మొత్తం. సో మీకు అలా ఏమైనా మీమ్స్ వచ్చే కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మరి కాస్ట్యూమ్స్ మీద మీమ్స్ వస్తే అంటే బాగుంటుంది. కాస్ట్యూమ్స్ మీద వద్దు, కాస్ట్యూమ్స్ లో ఏమైనా సెట్ చేయండి, నేను దాన్ని మీమ్ లాగా క్రియేట్ చేస్తా. కాస్ట్యూమ్ లో నుంచి తీసుకొట్టింది రాళ్ళు, we can make one. లేదా ఒక అట్లా పంచ్. celebrity ఇప్పుడు రావాలంటే ఒక బ్లేజర్ లో ఇక్కడ పైన పాకెట్ లో ఉంటది కదా బ్లేజర్ కి, అందులో కొంచెం శాండ్ వేయండి. ఎంతకి తెగించారా? టాస్క్ లో నాకు ఎవరైనా అడ్డొస్తే తీసి వాళ్ళ కంట్లో కొడతా శాండ్ ని. బాగుంది కదా? ఇది See, అంటే కొట్టనట్టు కొట్టాలి, మళ్ళీ నేను నెగిటివ్ అవ్వకూడదు కదా బయట. అట్లీస్ట్ ఐ హావ్ టు గెయిన్ దట్. అప్పుడు 1 వీక్ లోనే ఎలిమినేట్ చేస్తారు. 1 వీక్ లో ఎలిమినేట్ చేసినా కూడా ఆ హైప్ వచ్చేస్తుంది. బయటకు వచ్చినాక నేను ఐ కెన్, అరే ఎవర్రా ఈ అమ్మాయి రాళ్ళతో కొట్టింది, ఇసుకతో కొట్టింది అంటే ఎంత వైరల్ వస్తుంది చూడండి. ఐ వాంట్ దట్ హైప్. మంచి మంచి కట్టుబాట్లు సార్. Oh man. See, I because can't do నేను that. See, I can promise you that I can give a unique look, unique బట్ combination. But మీరు not all this. right? చాలా మంది స్పెషల్ పీపుల్ కి స్టైల్ చేశారు, మీరు చాలా మందికి స్పెషల్ పీపుల్ కి డిజైన్ చేశారు. ఐ అగ్రీ, You'll be one among them. అవునవును, బట్ ఐ అగ్రీ. బట్ ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ నేను ఏం చెప్తానంటే, నేనే మా ఇంట్లో వదిలేసి వెళ్ళి హోమ్ సిక్, చాలా సిక్ అయిపోయి మెంటల్ అయిపోతాను నేను. ఎట్లనో నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు బేసిక్ గా. మరీ కొంచెం మెచ్యూరిటీ వచ్చే వరకు నువ్వు ఉంటావు. You can survive. అంటే ఇలా ఉన్నాను కదా. సో నాకు నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నేను బయట హైప్ రావాలంటే హ్యావ్ టు డూ సంథింగ్ కదా. సి సంథింగ్ ఉంటే have with a strategy. ఇంకొకటి నేను అందరి మీద నన్ను ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళని కూడా కాదు, ఎవరైతే బ్యాడ్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి ఇలా రాళ్ళు కొట్టడం అట్లా చేద్దాం. కొంతమంది చాలా క్రూయల్ ఉంటారు కదా, చాలా క్రూయల్ గా ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళతో గొడవ పెట్టుకుందాం అనుకుంటారు. వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి అవుట్ఫిట్, వాట్ యు హావ్ టు డు విత్ అవుట్ఫిట్ అవసరం లేదు, కంగారు లేదు. ఒక్కొక్క అవుట్ఫిట్ లో ఒక్కొక్క లీడ్ ఉండాలి నాకు. ఒకసారి కారం, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకసారి ఏదైనా ఫ్రూట్, అట్లా ఏమైనా ఉందనుకో, అరే నెక్స్ట్ టైం ఈ అవుట్ఫిట్ లో నుంచి ఏం తీస్తుంది అని సస్పెన్స్ వస్తుంది జనాల్లో. అది కష్టం అండి. మరి ఇలాంటి అది curiosity కష్టం జనాల్లో అండి. రప్పిస్తే నిజంగా చెప్తున్నాను, దిస్ ఎంటర్టైన్స్ పీపుల్. బిగ్ బాస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. నన్ను చూసి వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలంటే వాళ్ళకి ఒక అప్పా ఏం తీస్తుంది రాబోయే, నెక్స్ట్ ఈమె కోట్ లో నుంచి, నెక్స్ట్ ఈమె డ్రెస్ లో నుంచి ఏం తీసేస్తుంది జనాల మీద. నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ దెన్. అది మళ్ళీ కనిపించకూడదు, చాలా సీక్రెట్ గా ఉండాలి. నేను ఇట్లా పైనుంచి తీసేస్తే అయ్యో తీసేసింది అన్న అలా. See, I can give you reversible outfit, or I can give you color changing outfit. I can give you one outfit into or two outfit in, like అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. See, why this negativity? నెగటివిటీ కాదక్క. No, I can't do this. ఆంటీ ప్లీజ్ హెల్ప్ మీ. మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మా మమ్మీని పిలుచుకొస్తాను ఒక్క నిమిషం. మా మమ్మీ కూడా దీనికి అగ్రీ చేస్తారు నాకు తెలిసి. కొంచెం మీరు వెళ్ళొచ్చు కదా అసలు బిగ్ బాస్ కి, మీరు ఇద్దరు వెళ్ళాలి బిగ్ బాస్ కి. ఒకసారి రావా మమ్మీ? నేను ఒక 2-3 కాన్సెప్ట్స్ చెప్పాను అమూల్యక్కకి, బట్ అమూల్యక్క నాతో ఒప్పుకోవట్లేదు. చూడు అసలు ఏంటి సెట్ అవ్వట్లేదు. ఆంటీ ఇక్కడ కట్టు నేను నీకు అందుకే ముందే కొంచెం ఇంటికి వెళ్ళాను. లేదా ఆంటీ నేను అంటున్నాను డిఫరెంట్ లుక్ క్రియేట్ చేద్దాం. ఈవెన్ ఐ యామ్ సేయింగ్ ద సేమ్. అవును వాళ్ళు చెప్పింది కొంచెం. అమ్మా ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, అందరికీ తెలుసు, యూట్యూబ్ వాళ్ళకి కూడా తెలుసు, నేను ఎక్కువ రోజు ఉండొచ్చు ఉండలేకపోవచ్చు బిగ్ బాస్ లో. బికాస్ నువ్వు ఎట్లున్నా నీ అవును, stand నువ్వు build నా స్టాండ్ అదే, నా క్రేజ్, నేను హైప్ అవ్వాలి, నా మీద మీమ్స్ రావాలంటే. నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఇప్పుడు బయట ఉన్నావు, నీకు తెలీదు, నువ్వు కూడా ఇప్పుడు షాక్ అవుతావు నేను చెప్పే ఐడియాని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇసుక, ఒకసారి ఇసుక, ఒకసారి ఏమంటారు, ఇంకొకటి ఏదో ఐడియా చెప్పారు మర్చిపోయాను. కారం, రాళ్ళు, చిన్న రాళ్ళు. నా దగ్గర ఎవరైనా చెత్తగా లేదా రీజన్ లేకుండా వేరే వాళ్ళని నామినేట్ చేస్తే, నన్నే కాదు వేరే వాళ్ళని నామినేట్ చేస్తే నేను తీసుకొడతా రాయితోటి అట్లా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అవన్నీ అట్లాంటి పని చేయకూడదు, అది రాంగ్. అది లేదా నేను కొట్టకపోయినా వేరే వాళ్ళతో కొట్టి. నేను ఏమంటున్నా అంటే, చెప్పనా, వాళ్ళు ఫస్ట్ నుంచి అమూల్యక ఎవరో ఒకరికి డిజైన్ చేస్తుంది, ఆయన ఎవరికో ఒకరికి స్టైలిష్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి చీటింగ్ పనులు కూడా చేస్తారని. చీటింగ్ పనులు కాదు మమ్మీ, అవి ఏమి మేము
ఒక నిమిషం. ఇంకోటి నేను చెప్పేది విను, నువ్వు అట్లా ఏమైనా చేయాలనుకుంటే అక్కడ కొన్ని ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు. నువ్వు చిన్న మ్యాజిక్స్ లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తే అలా చేయొచ్చు. హైలైట్ ఉంటుంది. నేను అదే కానీ చెప్పాను. ఇప్పుడు ఒకటి చెప్పనా మమ్మీ, మంచిగా వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్లవర్ పెడతారు, ఆ ఫ్లవర్ లో నుంచి ఇట్లా ఫ్లవర్స్ తీసేస్తారు, నువ్వు వాళ్ళని ఆకర్షించేటట్లు నాకు మీరు చెప్పే నీకు ముందు నాగార్జున గారే గెట్ అవుట్ అంటారు. ఎంత బాగా ఆయన రిసీవ్ చేసుకున్నాడో ఆయనే ఫస్ట్ గెట్ అవుట్ అంటారు. లేదా ఒక పని చేస్తాను, జనాలకి నచ్చకుండా నామినేషన్ అయి బయటకి లేదా వస్తుంది. నేను మీకు ఒక చాక్లెట్ తీసిస్తున్నాను, కొన్ని డ్రెస్సులో కొన్ని చాక్లెట్స్ పెట్టి నాగార్జున గారికి చాక్లెట్ ఇచ్చాను, నేను మీకు కూడా ఇస్తున్నాను ఇలా అన్నట్లు కలర్ చేంజింగ్ అవుట్ఫిట్ ఇస్తాను, జస్ట్ ఇట్లా కాస్త వాటర్ చల్లుకొని కలర్ చేంజ్ అయిపోతుంది. ఆర్ రివర్సిబుల్ అవుట్ఫిట్ కారము నువ్వేమన్నా రౌడీ ఇప్పుడు కాదు మమ్మీ, నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ కే వెళ్ళేది తను. ఇది కత్రంకి కిలాడి ఏమనుకుంటుందంటే ఇప్పుడు మీమ్స్ వచ్చి ఇప్పుడు పోయిన వాళ్ళు వైరల్ చేస్తే మీమ్స్ వచ్చి అట్లా అవుతుంది కదా, నేను కూడా అట్లా ఇప్పుడు ఒక్కొక్క వీక్ నేను ఒక్కొక్కటి తీసాను అనుకున్నా డ్రెస్ లో, నెక్స్ట్ వీక్ మేము తీస్తే చెప్తున్నా. అదే నేను అదే చెప్తున్నాను. సడన్ గా నీ డ్రెస్ ఇంకోటి అమూల్యక్క చేతిలో టాలెంట్ ఇదో ఇట్లా ఇలా నా డ్రెస్ లేదు మా, నాకు ఇట్లా వాటర్ పెడితే ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు వీకెండ్స్ లో నువ్వు అలా చూపించుకోవచ్చు. నువ్వు ఎంత ఫ్యాన్ అనేది నీ అవుట్ఫిట్ లో చూపిస్తావు. అమ్మ ఇప్పుడు ఇది ఓకే నేను ఇంకా నేను ఇంకా ఏమైనా ఎక్స్ట్రీమ్ చేద్దాం అనుకుంటా, మీరు నాకు ఐడియాస్ ఇవ్వండి. ఏమైనా ఎక్స్ట్రీమ్ చేయాలి, నేను ఎక్స్ట్రీమ్ ఇష్టం అసలు ఇప్పుడు చూడు నీకున్న మొత్తం నీకున్నదంతా మైండ్ మొత్తం మారిపోయి నువ్వు అపరిచితురాల్లాగా అవుతావు. నాకు దానికైతే డౌటే లేదు. కాదు, ఇప్పుడు నేను ఎంత ఎక్స్ట్రీమ్ అవ్వాలంటే మీరే చూసి పూజిత నేనా బిగ్ బాస్ కి వెళ్ళిందని అంత ఎక్స్ట్రీమ్ అవ్వాలి. మేము ఇక్కడ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు వాళ్ళు నన్ను జుట్టు ఇక్కడికి కట్ చేసుకోమంటే నేను గుండు కొట్టించుకునే ఎంత ఎక్స్ట్రీమ్ అవ్వాలి. అదే కాదు నీ చేతిలో పని, నీకు నువ్వు ఏమన్నా పనిష్ చేసుకో గానీ ఎదుటోళ్ళకి పనిష్ చేయొద్దు. వాళ్ళకి ఏం సంబంధం? వీళ్ళకి కాదు, లోపల ఉన్న వాళ్ళకి కూడా కారం కొడతా, రాళ్ళు కొడతా, ఇసుక కొడతా. ఇదేంది ఇది? ఇదేందా ఇది నేను చూడలే. అంటే అది కాదు మా, కొంచెము ఇప్పుడు నేను బయట ఉన్నా కదా, ఇన్ని రోజులు బిగ్ బాస్ చూసాను, కొంతమంది బయట వాళ్ళకి నచ్చదు. అసలు ఇంకా గేట్లు ముందు ఓపెన్ చేపిస్తారు. కాదు వెళ్తావా అని కూడా అడగకుండా. మరి కాదు మా, వాళ్ళని నొప్పొచ్చేలాగా కొట్టాను, కొంచెం కొడతా. కొంచెం కొట్టినా ఇప్పుడు టాస్క్ లో దెబ్బ తగిలితే పడతారు కదా, అట్లనే ఒక సైడ్ ఇంకా ఎట్లా నయమే నాకు కొన్ని లేదా ఒక పని చేయండి మీరు, లేదా ఒక్క నిమిషం నేను వెళ్ళిన తర్వాత మీరు బయట నుంచి ఒక రూమర్ సృష్టించండి, ఏదైనా డిఫరెంట్ రూమర్, ఏదైనా ఒక రూమర్. కొంచెం మెంటల్ ఉందనా? మరి మెంటల్ బాగోదు. మెంటల్ అంటే మేము బిగ్ బాస్ ఎట్లా ఆడుతుందంటే ఎవరు ఓట్స్ చేయరు, మళ్ళీ ఏమైనా ఒక సింపతి ఏదైనా సృష్టించండి. ఏం సృష్టిస్తారు? ఎంత కొట్టినా ఏడ్చదని చెప్పండి. అట్లొద్దు, మళ్ళీ అందరు కొడతారు, అట్లా కదా. ఓ పంచి ప్లీజ్, నువ్వు నాకు మమ్మీ కదా, నా కోసం ఏమైనా సాక్రిఫైస్ చేస్తావు కదా, ప్లీజ్ నువ్వు నాకు ప్లీజ్ నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా లేదా చెప్పు, నువ్వు చేస్తుంది కదా. సో మీరు ఏం చేయండి అంటే ఈ బ్లాగ్స్ అన్ని ఆడియన్స్ చూస్తారు. ఒక్క నిమిషం అమూల్య అక్క, ఇంకా మీరిద్దరే ఏం చేయాలంటే అవుట్ఫిట్స్ తో పాటు వాళ్ళ మమ్మీ చాలా సాడిస్ట్, అమ్మాయిని చిన్నప్పటి నుంచి వాతలు పెట్టేది, ఆ అమ్మాయి అవుట్ఫిట్స్ వేసుకోవడానికి వచ్చినప్పుడు కాదు నా షూటింగ్ అసిస్టెంట్లు వచ్చి కొడతారు. ప్లీజ్ నువ్వు కూడా చెప్పు, అది బిగ్ బాస్ వెళ్తానన్నప్పుడు చాలా ఇంకా దానికి వెళ్ళొద్దంటే కూడా వెళ్తుంది. పూజిత నాకు ఇట్లా గ్రో అంటే మీరు చెప్పండి, వాళ్ళ మమ్మీ ఎంత కొంచెం ఎంట్లో వాతలు పెట్టేదంటే మేము అవుట్ఫిట్స్ ట్రైల్ చేయడానికి వచ్చినప్పుడు అవుట్ఫిట్స్ ట్రై చేయడానికి చూడడానికి వచ్చినప్పుడు అమ్మాయికి ఒళ్ళు మీద వాతలు ఉన్నాయని చెప్పాలి మీరు. ప్లీజ్ అక్క, మీరేం చెప్పాలంటే వాళ్ళ మమ్మీ నన్ను కూడా బెదిరించింది అని చెప్పేసి చెప్పాలి మీరు. అమ్మ నువ్వు నా మమ్మీ అమ్మ, నేను ఇప్పుడు కాదు నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే బిగ్ బాస్ పేమెంట్, బిగ్ బాస్ సంపాదించిన డబ్బులు చాలా తక్కువ. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత హైప్ వల్ల వచ్చి
చేసుకునే బిజినెస్ చాలా ఎక్కువ. Yeah. ఇది జనాలందరికీ తెలీదు. that is Correct. known So, fact. అలా హైప్ రావాలంటే నేను ఖచ్చితంగా మీమ్స్ లో ఉండాలి. అంటే అలా అని చెప్పి మరి ఇంకా సాడీ ఇంత వైల్డ్ గా Wild గా వద్దు పూజిత. సరే Because- పాజిటివ్ గా ఏదైనా చేయండి. పాజిటివ్ గా చెప్తాను. సరే ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇదంతా బుష్ కట్. కరెక్ట్ గా బిగ్ బాస్ కి వెళ్ళే ముందు రోజు నేను ఏమైనా బాబాలో అట్లా మాతాజీ లాగా అయినట్టు దాంట్లో కాస్ట్యూమ్ కి పని ఏముంది? ఆరెంజ్ అండ్ Orange. ఆరెంజ్ ఉంటుంది కదా. అంటే డిజైన్ స్టైలిష్ కింగ్ ఇవన్నీ నీ ముడి ఒకటి పైన కట్టేసి ఇప్పుడు నేను ఎవరిని నమ్మట్లేదు, మిమ్మల్ని నమ్ముతున్నా. మీరు ఏం చెప్పాలంటే ఆమెలో దైవత్వం ఉంది, ఆమె చెప్పిన మాకు వర్కౌట్ అయినాయని ఫస్ట్ మీరే స్టార్ట్ చేయాలి. తర్వాత నిన్ను నమ్మి మీమ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు అక్కడ హైప్ అయితే మేము ఇప్పుడు ఆ పోనీ అట్లీస్ట్ అట్లయిన అమ్మాయి అసలు అబద్ధమే ఆడదు. ఆ అమ్మాయి ఎంత ఇదంటే అందుకే ఆమెలో దేవుడు వచ్చాడు అలా అని చెప్పేసి మీరు క్రియేట్ చేశారనుకో. వన్స్ మీరు అలా క్రియేట్ చేస్తే నెక్స్ట్ ఈ బిగ్ బాస్ లో నేను పాజిటివిటీ ఎట్లో ఒకట్లా చేసి మాతాజీలాగా టాస్క్లు ఓడిపోయినా ఏం ఓడిపోయినా అట్లా మాతలాగా క్రియేట్ చేసుకుంటా అందరు లైఫ్ స్టైల్ చెప్పి అట్లా క్రియేట్ చేసుకుంటా కదా. ఇంకేం చేస్తాం, నాగార్జున గారికి కొంచెం నెగిటివిటీ వస్తుందేమో కానీ ఆ హైప్ వల్ల నెక్స్ట్ షాప్ ఓపెనింగ్స్ కి దానికి మాతాజీ ఎంత పాజిటివ్ లేదు అనుకుంటా ఒక ఐఆర్ఏ సినిమా పెట్టి తీయొచ్చు. నువ్వు మాతాజీ వెళ్తే కాస్ట్యూమ్ కి స్టైలిష్ కి పని ఏముంటుంది? కాదు మీరు ఏం చెప్పాలంటే ఆ అమ్మాయి మా దగ్గర స్టైల్ చేయించుకోవడానికి ఇంకా డిజైన్ చేయించుకోవడానికి వచ్చింది. సడన్ గా అమ్మాయిలో ఎంత పవర్ ఉందో మాకు అర్థమైంది. మ్యాజిక్ తో అవుట్ఫిట్ మారిపోయింది మారిపోయింది అట్లా అది సూపర్ కదా. ఒకటి చెప్పనా, ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ అది ఏదో చెప్తుంది, అవన్నీ కావు. కానీ నీకు హైప్ రావాలంటే నువ్వు ఇక్కడ మేము ఎంత చెప్పినా నువ్వు లోపల పోయి ఏం క్రియేట్ చేసుకుంటావో చేసుకుంటావు. నీలో ఉన్న స్టిల్స్ నువ్వు నీకు పాడాలంటే ఇష్టం, సింగింగ్, అర్థమైందా? dancing. నీకు టైం దొరకలే ఇక్కడ. మమ్మీ కానీ ఇప్పుడు లోపలికి ఉమేద్ వెళ్తావు. ఖాన్ అంతే డాన్స్ చేస్తుంది, ఆమె వచ్చి అక్కడ ప్రూఫ్ Don't చేసుకోలేకపోయింది. compare పూజిత. Everyone is unique. Yeah. Don't compare. ఇప్పుడు పోయిన వాళ్ళు నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు చూడు కొన్ని సీజన్స్ నుంచి విన్నర్స్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సింపతినో ఒకటి ఏదో ఒకటి ఉంది వాళ్ళకి. అవును, నువ్వు అది కూడా వాళ్ళ అట్లా performance మీరు నాకు అట్లా ఉంటుంది. మీరు నాకు ఒక పర్ఫార్మెన్స్ మేం బేస్డ్ కాదు, చేయలే అది. మేం చేయలే, ఎవరు బయట వాళ్ళు ఎవరు చేయలే. చేయలే. వాళ్ళు అలా ప్లాన్ చేసుకొని వచ్చారు. అవును, నువ్వు కూడా అంటే అంతే. అది హౌస్ లో ఉన్న అంతే. సిచ్యువేషన్స్ బట్టి కూడా ఇట్ డిపెండ్స్ ఇప్పుడు కదా. ఈడు మేము ప్లాన్ చేసి పంపిస్తాము, మేము Yeah. చేసుకుంటాము. లేదా ఒకటి చెప్తారా, నేను ఎట్లనో కొంచెం సన్నగా ఉన్నా కాబట్టి అమ్మాయి అసలు తినకుండా గాలి తిని బతుకుతుంది, అదన్నా క్రియేట్ చేయండి. ఆడ మళ్ళీ నీకు గాలే ఇస్తారు. గాలి ఇస్తే మళ్ళీ ఫుడ్ ఇవ్వరు. సైలెంట్ గా ఎట్లా గట్లా మేనేజ్ చేస్తా. తినటానికి. స్టోర్ రూమ్ లో వస్తాయి కదా, స్టోర్ రూమ్ లో అట్లా తినేస్తా తినట్లా. కుక్కుని. అన్నీ స్టోర్ నువ్వు రూమ్ సో లో అన్ని అయితే ఇక్కడ- ఫిక్స్ అయిపోతావు. స్టోర్ రూమ్ లో లాక్ అయిపోతుంది. ఆ, నీ అట్లా ఇష్టం. నువ్వు. ప్రశాంత్ మరి ఏం అయ్యారే చేయాలి? లాస్ట్ టైం అలా అందులో లాక్ మరి అయిపోతావు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏదైనా క్రేజీ ఐడియా ఇవ్వండి. నీ క్రేజీ కాదు, ముందు నువ్వు పోయి లోపలికి ఎంట్రీ ఇచ్చి నాగార్జున గారి బ్లెస్సింగ్ తీసుకొని నీకు వెళ్ళాలి, నిజంగా నీకు అటు ఉండాలి అక్కడ అనుకుంటే ఫస్ట్ నువ్వు జెన్యున్ గా ఉంటే చాలా ఆడ. నువ్వు నీలాగే వెళ్ళు. నీకు బీపీ వచ్చినప్పుడు బీపీ లేపుకో. ఇంట్లో ఎట్లా చేస్తావు అంతే, ఇంకా బయట ఏం చేయొద్దు. ఏమన్నా ఇసిరేసి నేను తినాను నీకు ముందుకు వచ్చినా కానీ ఇక్కడ జ్యూస్ తెచ్చి ఇచ్చినా కూడా నాకొద్దు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ చెయ్యి అక్కడ. ఇక్కడ ఇంట్లో అంటే నువ్వు కాబట్టి నన్ను అంత చూస్తావు, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు మరి చూస్తారు? అందుకే ఈ రాళ్లతో కొట్టిదానిక నీకు అదే. better ఇది కదా. బెటరే కదా. ఇలా చేసినా కూడా నువ్వు అనుకున్నట్టు వైరల్ అవుతా, Viral మీమ్స్ అవుతుంది. వస్తాయి. మ్యాజిక్ అయితే ది బెస్ట్. చూడు నువ్వు సింగింగ్ చేయి, Yeah. మ్యాజిక్ ఏదైనా నీకు మ్యాజిక్ డాన్స్ వచ్చి యు ఆర్ డాన్సర్, యు హావ్ దట్. ఆడ అందరు చాలా మంది ఎక్సర్సైజ్ లేక అల్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి చేపించు కొంచెం అందరితో. ఎక్సర్సైజులు ఎలాగో ఎవ్రీడే మార్నింగ్ 8 కి సాంగ్ ప్లే అవుతుంది. లేదా అది ఇవన్నీ ఖచ్చితంగా డాన్స్ మీరు చెప్పేదంతా నేను సాటిస్ఫై అవ్వట్లేదు. మీరు ఏదన్నా నన్ను ఇట్లా ఇంప్రెసింగ్ గా చెప్పట్లేదు. నేను ఇట్లా ప్రూవ్ చేసుకోవాలి. ఒక బల్లుల్ది బెడ్ చేసి పంపిస్తాం. ఛీ! అట్లా కాదు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది కదా, అదేంటి ప్రియదర్శిది ఆమెది ఒక సినిమా మల్టిపుల్ డిసార్డర్. ఆ డిసార్డర్ ఉందని చెప్పండి. లవ్ డార్లింగ్ అట్లా డార్లింగ్ సినిమాలో మల్టిపుల్ అపరిచితురాలు అపరిచితురాలు ఉంది. ఈమెలో మల్టిపుల్ చెప్తామా? హ్యూమానిటీ అమ్మాయి మల్టిపుల్ డిసార్డర్, పర్సనాలిటీ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్పండి నాకు. అంతే. అది బెస్ట్. అదైతే అది best. నువ్వు డ్రెస్సులు వేసుకో అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు దాంట్లో ఆమె కొడుతుంది కదా, అట్లాంటి పిచ్చి పనులు ఏం కొట్టను కానీ మల్టిపుల్ ఒకసారి డాన్సర్ గా నీలో ఉన్న టాలెంట్ లని నువ్వు దాంట్లో చూపించాలి. ఒకసారి డబ్బింగ్ ఇది ఆర్టిస్ట్ గా, ఇది చేద్దామా? ఒకసారి Yeah. యాక్టర్ గా, ఇది ఒకసారి fine. క్లాసికల్ Yeah, డాన్సర్ this గా, is fine. Sounds good, ఒకసారి sounds good. వెస్టర్న్ డాన్స్. ఆ డ్రెస్ కూడా అప్పుడు అమూల్యంగా దానికి తగ్గట్టు చెప్పు. Ah, అంతేగాని correct. ఈడకట్లు పెట్టండి అవి అవసరం లే అప్పుడు మనకి. ఆంటీ నన్ను కట్ చేస్తుంది.
డ్రెస్సులు ఎలా కూడా అంటే- లోపలికి ఉన్నట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో నిఖిల్ చెప్పారంట నాకేం ఎక్కువ ఫ్యాషనింగ్ ఏం వద్దు, నేను ఉన్న నార్మల్ ఉంటాను. నీకు కూడా అట్లనే ఒక నైట్ డ్రెస్ ఒక నార్మల్ డ్రెస్ ఉంటది. ఇంకా నాగార్జున గారే చూడలేక నీకు ఇంకొక డ్రెస్ పంపించాలి. ఫోన్లో అట్లయినా నాగార్జున గారు పంపించారని చెప్పేసి హ్యాపీ ఫీల్. సో నీకు ఇప్పుడైతే ముందు మళ్ళీ ఇది ఓకేనా? మీరు ముగ్గురు ఫిక్స్ అవ్వండి. Yeah. ఎవరు అడిగినా నువ్వు కూడా ఏ వీక్ డాన్సర్ లో ఉంటావు మాకు ముందు చెప్తే చెప్తే దాన్ని బట్టి ఆ, మేము చూస్తాం ఏ కదా week- first ఈ వీక్ ఒక టెలికాస్ట్. సరే నేను ఆ. మీకు ప్లాన్ రాసిస్తా ఒక పేపర్ మీద. ఫస్ట్ వీక్ నేను ఇట్లా ఉంటాను, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇలా ఇలా అన్ని రాసిస్తా. చేసుకుంటే దాని బై ఓకేనా? దానికి తగ్గట్టు ఆయన ఆ. స్టైలిష్ చెప్తారు. నాకు ఎడమ కన్నా అదురుతుంది అంతా కరెక్ట్ జరగబోతుంది. సూపర్. నాకు పాజిటివిటీ జరగబోతుంది. ఇది ఐడియా మాత్రం నాది. ఓకేనా? మల్టిపుల్ డిజార్డర్. స్టిక్ ఆన్ టు దట్, నో వరీస్. ఎట్ ద ఎండ్ సక్సెస్ అవ్వాలి. దట్ ఇస్ ద థింగ్. పాపులర్ ఇంకా పాపులర్ కావాలి. దీనికైతే ఇంకా అమూల్య అక్కడ ఇప్పుడు dress నువ్వు అప్పుడు బయటికి వచ్చి నువ్వు సింపతి చేయాలి. నాకు మల్టిపుల్ డిజార్డర్ ఉన్నప్పుడు పాపం అండి మా అమ్మాయికి ఇట్లా అవుతుందని అనుకోలేదు. మా అమ్మాయిని ఇంట్లో చాలా ఫేస్ చేయడమే నాకు కష్టం అని నువ్వు కంట్లో నుంచి నీళ్ళు చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వదలాలి. ఎట్లా వదలాలి? ఇట్లా దాన్ని పెట్టుకుంటాను ఇంట్లో. కూర్చో బాబు నువ్వు, నేను ఏడ్చినప్పుడు అంతా ఒక రీల్ వదలాలి వదలాలి. ఎట్లనో నువ్వు నన్ను మిస్ అవుతావు కదా, ఏడుపు కొంచెం వస్తుంది. సరే దానికి పిఆర్ టీమ్ ఉంటుంది. బట్ Yeah. మనం ఇంక outfits అదంతా మనం చూసుకుంటారమ్మా. నువ్వు outfits, ఎందుకు నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు మీకు తెలిసిన పిఆర్టీ ఎవరైనా అందరు ఉన్నారా? ఉన్నారు బోల్డ్ మంది. నాకు అమూల్య తెలీదు ఫస్ట్ ఎవరు. నుంచి చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ అప్పటి నుంచి ఎవరికో అరే వాళ్ళని కూడా ఒకసారి పిలిపిస్తే వాళ్ళు కూడా చెప్తారు, మనకు ఐడియాస్ ఇస్తారు. ఇంకా క్రింజ్ ఐడియాస్ వాళ్ళు ఇస్తారు తెలుసా. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎట్లా ఏంటంటే వాళ్ళ సైడ్ We'll discuss. మనము ఫస్ట్ ఈ వీక్లీ కాస్ట్యూమ్స్ ఏమున్నాయో లైక్ Like సరే ఇప్పుడు మీరు ఎలా నాగమణి కంట గారు అవుట్ఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు, వేరే ఎవరైనా అవుట్ఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు? Yeah, that's a secret ఓకే, actually. సీక్రెట్. Ah. మీరు మాట్లాడుకుంటున్నారు కదా, పిఆర్ ని కూడా పిలిచి మాట్లాడుకోండి. ఇదంతా ప్రాంక్. Prank ఆ? ఇంత కూల్గా ఇంత sudden గా Prank ఇంత discuss ఇదంతా. చేసి- సరే మీరు నన్ను కొడతారేమో అని భయం వేసింది నాకు. దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నన్ను కూడా Aunty, బలవంతం ఏం కాదు, బయట ఏమని తెలుసా ఆమె, నేను చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను అనుకుంటే వచ్చింది. ఇదంతా ప్రాంక్. నిజంగా దీన్ని నేను అయితే ఇంకా మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది Ah, హ్యాపీగా yeah, మళ్ళీ happy. దీన్ని అయితే అయిపోతుందో నమ్మమని చేస్తూ నేను అని. వచ్చా. మంచిగా అయ్యాం. చీన్ టపాక్ డమ్ డమ్. Shit. అదర్స్ కదా మీరు, అసలు ఎలా అదర్స్ షాక్ అయ్యారా? బట్ ఒకటైతే నాకు చాలా నచ్చింది, దట్ యు ఆర్ గోయింగ్ టు బిగ్ బాస్ అనేది. Yeah. ఆ మంచిది విన్నాక ఇదంతా ప్రాంక్ అంటే కూడా at least, yeah, we are still in that. Yeah, Pujita is going to big boss. అక్క ఇంకా బయటికి రా అక్క, నేను ప్రాంక్ అయిపోయింది అక్క. నిజంగా prank ఏనా? నిజంగా ప్రాంక్, నేను వెళ్ళట్లేదు, ఊరికే ప్రాంక్ చేసా మీతోటి. రాళ్ళు కారం ఉప్పు అన్నప్పుడు కూడా మీకు అర్థం కాలేదా? Strategy ఏమో అనుకున్నాను నేను. సాడిస్ట్ అనుకున్నారా? Strategy. పొద్దున్నే వచ్చేటప్పుడు న్యూస్ ఛానల్స్ దగ్గర ఆపతారా కొంచెము, ఎందుకంటే కొంచెం వైరల్ అవుతాను నేను, కొన్ని రాళ్ళు పెట్టుకొని. అంటే మీరు ఫేక్ కాంటెంట్ పోర్ట్రే చేస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు చేసేదాన్ని. ఎక్కడెక్కడ న్యూస్ ఛానల్స్ రాంగ్ ఉంటే నేను అక్కడికి వెళ్ళి రాళ్ళు వేస్తాను. రాళ్ళ పూజిత అంటారు. అరే ఇప్పుడు కాస్త రాళ్ళు తీసుకురండి, నా మీద వేస్తా. రాళ్ళు వేస్తాము. అప్పటి నుంచి మేము ఇద్దరం అసలు లిటరల్లీ అండి చాలా fools అయ్యాం. పాపం వాళ్ళిద్దరు చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు చూడండి, అవుట్ఫిట్స్ అంతా మొత్తం ఎంత సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. నేనైతే నిజంగా నేను కొంచెం స్ట్రాటజీ అట్లా అనుకొని అట్లా feel చేస్తాను. అయ్యే. పాపం నేను స్టార్టింగ్ లో ఇక్కడ కట్టు పెట్టాను అంటే ఎంత అవునా అమూల్య గారు కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అని చెప్పారు. ఆయన పాపం stylish కాబట్టి అట్లా అమూల్యకి మళ్ళీ నాతో ఏముంటుందో అనేసి అమూల్య అమూల్య ఆంటీ విల్ కిల్ మీ నో ప్లీజ్ అని అంటుంది. అయ్యో ఇంత సీరియస్ గా తీసుకున్నావా నువ్వు? Please, ఇంకా ఇది ప్రాంక్ ఏనా? నిజంగా ప్రాంకే అక్క, నిజంగా Oh my ప్రాంకే. God. అసలు మీ చెల్లి ఇంకా వెళ్ళక ముందే ఇట్లా ఉంది, వెళ్తే ఇంకా అసలు ఇంకా మనం ఏంటండి ఇది? హౌ ఇంకా రాళ్ళు అన్నావు, ఇసుక అన్నావు, కారం అన్నావు. అదేగా. నేను అప్పుడు మీకు డౌట్ రాలేదా కొంచెం కూడా అట్లాంటివి అలౌ చేయరు కదా అని? పూజి మనము అంటే మీరు- కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం రైట్, కొంచెం లైక్ different గా కాదు, ఆలోచిస్తున్నాం నన్నే ఇంకా వదిలేస్తే ఒక్కదాన్ని కూర్చొని నువ్వు అని ఏడ్చే టైప్, కానీ వేరే వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టే టైప్ అక్క నేను. రిలేట్ చేసుకోలేకపోతున్నాను అప్పటి నుంచి. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఏంటి పూజిత అన్న సరే డిఫరెంట్ గా వెళ్తుందేమో, బిగ్ బాస్ కదా, సీజన్ 8 కదా, అట్లానే ఐ వాజ్ థింకింగ్. బట్ అదే ఉల్టా పల్టా ఉంది. ఉల్టా పల్టా ఉంది కాబట్టి నేను కూడా ఉల్టా పల్టాలో మిమ్మల్ని ప్రాంక్ చేశా. ఎంజాయ్ చేశారా మీరు ప్రాంక్? బట్ yes, we loved it. కదా, Yes. నైస్. సో గైస్ పూజిత బిగ్ బాస్ కి వెళ్తుంది అనే Actually, హ్యాపీనెస్ కింద మీరు చెప్తున్నారు యాక్చువల్లీ. అదే నేను యాక్చువల్లీ మంచి స్ట్రాటజీతో వెళ్తుంది. ఇంక మేము బాగా ఫైనల్ hype చేయొచ్చు. చాలా వైరల్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఫుల్ మీమ్స్ వస్తే ఇంకా ఇక బయటకు ఆయన ఒక వచ్చాక dream నేను వేసేసాడు. నేను అలా ఊహించుకుంటున్నాను.
నా ప్రాంక్ చాలా హిట్ అయింది అబ్బా, అసలు నేను చాలా హ్యాపీగా ఏంటి ఉన్నా. పూజీ అట్లా ప్రాంక్ అనేసినావు నేను I was like, నాకు అర్థం కాలేదు. నాకు లాస్ట్ కి ఆ హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు లాస్ట్ కి ఎట్లా చెప్పారు బాబు, నన్ను కొడతారా ఏంటి ప్రాంక్ అని చెప్తే కలిసి వచ్చిన విషయం ఏమంటే సడన్ గా ఇక్కడ ఈ- స్టైలిష్ ప్రత్యక్షంగా నేను అవటం. అప్పటి నుంచి కలర్ డిస్కస్ చేద్దామని బయట వెయిట్ చేస్తున్నా, ప్రాంక్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఓ మీరు కూడా నిజంగా ఓ మా ప్రాంక్ కి ఇంకొకరు కూడా ఎఫెక్ట్ అయ్యారు అన్నమాట. కూర్చోండి మీరు Oh my ఇంతసేపు God. కనిపెట్టకుండా ఉంటారని అనుకున్నాను. నేను లేదు, చూసాను actually, నా mind లో, అనుకోలేదు. బ్యాక్ ఎండ్ లో యాక్టివిటీ ఏం నడుస్తుందంటే అంటే డిఫరెంట్ already- గా ఏమి ఇద్దాము వి వర్ డిస్కసింగ్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ దీని మీద And, సీరియస్ డిస్కషన్ లో ఉన్నాము. అందులో పైగా ఆంటీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇంకా మేము ప్రాంక్ ఎలా obviously అనుకుంటాము అది ఆల్రెడీ ఇక్కడ ఫ్రాంక్ స్పెషలిస్ట్ లో మేము మా Oh ఛానల్ my లో God, నాకు నడిచేది ఒక్క prank. hint అన్నా ఇవ్వలేదు Yeah. మీరు. కాదు, ఎప్పుడు మేము ఒకరి మీద ఒకరు ఫ్రాంకులు చేసుకుంటాము, ఈసారి మీ మీద చేసాం అంతే తేడా. వీడియోస్ అన్ని చూసాను నేను, బట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా ఒకరికి, ఇంకొకరు వస్తున్నారు అలా అని సీరియస్ అనుకున్నాను. ఈవెన్ వి వర్ ఇన్వాల్వ్డ్ Yeah. మనం ఫ్రాంక్ చాలా ఎనీవేస్ పూజిత బిగ్ బాస్ కి వెళ్తుంది అని ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాం కానీ కదా. Yeah. ఏ హ్యాపీ ఫర్ కాదు నేను బిగ్ బాస్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా అమూల్యక్క నాకు డిజైన్ చేయాలి, వేద గారు నాకు ఎప్పుడు స్టైల్ చేయాలి. అండ్ చాలా బెస్ట్ గైస్ ఈ సీజన్ లో నాగమణికంఠ గారికి వేద గారు స్టైల్ చేస్తున్నారు అండ్ అమూల్యక్క డిజైన్ చేస్తుంది. అవుట్ఫిట్స్ లుక్ అసలు ఎంత బాగుంది కదా. ఇక్కడ వేదశ్రీ శ్రీవేద గారు ఉన్నారు. సో ఇలా అందరినీ నేను ప్రాంక్ చేశాను అనమాట. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ నాతో ప్రాంక్ టైం ఎంత బాగా కలిసి వచ్చింది చూడు. కరెక్ట్ మామూలుగా లేదు. లిటరల్లీ అంటే మీరు కూడా వస్తే నేను సీరియస్ గా నేను అనుకున్నాను. లేదు ఫస్ట్ నుంచి మనం ఎన్నో ఇంకోటి చెప్పనా, అసలు చేస్తున్నాము బిగ్ బాస్ మీద ఫ్రాంక్ ఆల్రెడీ మేము ఒకసారి చేసాము. నేను మా మమ్మీ మీద చేశా. నెక్స్ట్ ఫ్రాంక్ ఎవరితో అనుకోని ఆలోచించిన ఫస్ట్ బిగ్ బాస్ అని పట్టింది నువ్వే. అందుకే నిన్నే అమూల్య అక్క దగ్గరకే వెళ్దాం. ఇది కరెక్ట్ నేను సాయంత్రం వచ్చినా అయిపోతుంది. కానీ మాకు కలిసి వచ్చిందిగా. సో గైస్ మేము ఇలానే మాట్లాడుతూ ఉంటాము. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. నేనే 15 minutes కి నేను బయటపడిపోతానేమో అనుకున్నా, బట్ లాస్ట్ కి నాకే భయం వేసి కొడతారేమో రా బాబో ఇప్పుడు తెలిస్తే అని. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అంతేకాకుండా నా Share వీడియోని చేయండి. షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పుష్లని సబ్స్క్రైబ్ చేయండి.